హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వాణీస్ కిచెన్. అందరికీ నమస్తే. నేను ఇవాళ హోటల్ స్టైల్‌లో వచ్చే బగారా రైస్ చేద్దామని చెప్పేసని అనుకుంటున్నాను. అందరూ అనుకుంటారు హోటల్ స్టైల్‌లో ఇంట్లో చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి. నేను మీతో ఈ టిప్స్ షేర్ చేసుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది ఒక నలుగురికి 4-5 సరిపోయేటంత తీసుకొని కడిగేసి అరగంట నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోండి. చేసుకొని దీంట్లో హోల్ స్పైసెస్ గరం మసాలా వేసేసుకోండి. లవంగాలు ఇవన్నీ లవంగాలు, యాలకులు, చెక్క, షాయి జీరా, కాజు, పచ్చిమిర్చి, ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి. ఉల్లిపాయలు వేసి మిక్స్ చేసి కలుపుకోండి బాగా. బగారా రైస్ సీక్రెట్ ఏంటంటే ఇవి మంచి కలర్లోకి రావాలి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్. లాస్ట్లో పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అందరూ చేసే తప్పు ఏంటంటే వాటర్ ఎక్కువ వేస్తారు. జాగ్రత్తగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది బగారాకి. మీరు కొంచెం ఈ బియ్యం వేసుకొని మనం నానబెట్టుకున్నాం కదా, బియ్యం దీంట్లోనే వేసుకోండి. మీరు ఈ టేస్ట్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉందో, ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఆయిల్లో బియ్యం వేసుకోండి. వాటర్లో ఉడికించకుండా ఆయిల్లో బియ్యం వేసుకొని నానబెట్టిన బియ్యము మెల్లిగా కలుపుకోండి. వాటర్ విరగకుండా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా మెల్లిగా ఇలా ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోండి. సెకండ్ వచ్చేసి ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోండి బియ్యం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఫ్రై అయింది. చాలా స్లోగా జాగ్రత్తగా బియ్యం విరగకుండా కలుపుకొని నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. నేను దీంతో 3 గ్లాసులకి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ పోసుకోండి చాలు. 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ పోసుకోండి. దీంట్లో కరెక్ట్ మెజర్మెంట్ అంటే అదే. 3 గ్లాసుల బియ్యం తీసుకున్న 5 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. 3 గ్లాసుల బియ్యంకి 5 గ్లాసుల వాటర్ చెప్పాను కదా. 4.5 తీసుకోవాలి, కొంచెం ఎక్కువ తీసుకోండి. మరీ మెల్లిగా కలుపుకొని 2 చెంచాల సాల్ట్ వేసుకోండి. 2 చెంచాల సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మధ్యలో ఒక్కసారి మెల్లిగా కలుపుకోండి. చెప్పాను కదా, నాణ్య బియ్యము విరగకుండా జాగ్రత్తగా మెల్లిగా కలుపుకోండి. మన బగారా రైస్ రెడీ అయింది. మెల్లగా ఇలా కలుపుకోండి. పైన ఇలా వేసేసుకోండి. ఇప్పటికే హోటల్ స్టైల్ కన్నా కూడా బాగుంది. ఇంకా బాగుండాలంటే లాస్ట్లో మొత్తం అన్నం అయ్యాక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో.